తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేసేందుకు ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మాదక ద్రవ్యాలతో రెడ్ హ్యాండెడ్ గా ఎవ్వరూ పట్టుబడినా తీసుకున్న వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలంటూ పోలీస్ శాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు టాస్క్ ఫోర్స్, ఇతర పోలీసు నార్కోటిక్ బ్యూరో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, పబ్బులు, క్లబ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకొని ఎక్కడికక్కడ కేసులు బుక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ లోని జోరా పబ్లో నార్కోటిక్ బ్యూరో పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో పబ్బుల్లో ఈవెంట్లో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించారు. అయితే అందులో మొత్తం 11 మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో వారందరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజను అడిగి తెలుసుకుందాం. రవితేజ, చెప్పండి. మొన్నే మనం చూసాం రకుల్ ప్రీత్ సోదరుడు కూడా ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడి ఆయనకు పాజిటివ్ వచ్చింది. మళ్ళీ తాజాగా పోలీసులు ఈ డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా కూడా చేయాలనే ఉద్దేశంతో అన్ని పబ్స్ పై రైడ్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫర్మేషన్ ఏంటి రవితేజ? హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పబ్స్ పైన టార్గెట్ గా చేసుకుని యాంటీ నార్కటిక్ బ్యూరో అధికారులు, స్థానిక పోలీసులు కలిసి ముక్కుమ్మడిగా ఈ సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ డ్రగ్ కల్చర్ ని పూర్తి స్థాయిలో నిర్మూలన చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఇటీవలే నూతనంగా ఇనాగ్రేట్ చేసినటువంటి ఈ నార్కోటిక్ బ్యూరో అధికారులు ఎప్పటికప్పుడు సిటీలో ఉన్నటువంటి ప్రధాన పబ్స్ పైన ఈ సోదాలు తనిఖీలు చేస్తా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి వీకెండ్ కావడంతో రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ లో ఉన్నటువంటి జోరా పబ్ పైన యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు స్థానిక పోలీసులతో కలిసి సోదాలు నిర్వహించినప్పుడు దాంట్లో అందరికీ డ్రగ్ ప్రైమరీ టెస్ట్ నిర్వహించగా మొత్తం 56 మందికి డ్రగ్ ప్రైమరీ టెస్ట్ నిర్వహించగా దాంట్లో 4 పాజిటివ్ గా నిర్ధారణ రావడము, దాంట్లో 3 యువకులు, 1 యువతి ఉండడంతో వారి 4 తీసుకున్నటువంటి నార్కోటిక్ అధికారులు వారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ పబ్ తర్వాత ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో, దుర్గం చెరువు సమీపంలో ఉన్నటువంటి మరో పబ్ పైన కూడా వీళ్ళు సోదాలు నిర్వహించి అక్కడ కూడా 6 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సిటీలో ఉన్నటువంటి అన్ని పబ్బుల పైన ఆకస్మిక తనిఖీలు చేపడుతూ, ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పోలీసులు తనిఖీలు చేపడుతూ అక్కడ ఉన్నటువంటి అనుమానపు వ్యక్తులు గాని, పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ అయి ఉన్నటువంటి వ్యక్తులు గాని అందరిపైన సోదాలు నిర్వహించి వారి ఒంట్లో నుంచి కొంతమంది శాంపుల్ తీసుకోవడము, కొంతమంది నార్కోటిక్ టెస్ట్ నిర్వహించడంతో దాంట్లో గతంలో డ్రగ్స్ కి అలవాటు పడి ఉండి ఒంట్లో డ్రగ్స్ కంటెంట్ ఉన్నటువంటి వ్యక్తులందరిపై కూడా పాజిటివ్ వచ్చినటువంటి వెంటనే వారిని అందరిని అదుపులోకి తీసుకొని వాళ్ళకి పోలీస్ స్టేషన్ కి తరలించి ఎన్ని రోజులుగా ఈ డ్రగ్స్ స్వీకరిస్తా ఉన్నారు, ఎవరి చేత ఈ డ్రగ్స్ హైదరాబాద్ కు వస్తా ఉన్నాయి, ఎంతమంది డ్రగ్స్ ముఠాలతో మీకు సంబంధాలు ఉన్నాయి, దీంట్లో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నటువంటి ముఠా సభ్యులు ఎవరు, ఏ ముఠా ద్వారా ఈ డ్రగ్స్ అన్ని వస్తా ఉన్నాయి అనే దానిపై కూడా అదుపులోకి తీసుకున్నటువంటి మహిళతో పాటు 3 కూడా జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశ్నిస్తూ వారి దగ్గర నుంచి వివరాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటి నుంచి ఇదే పబ్ కేంద్రంగా ఏవైనా డ్రగ్స్ దందా కొనసాగుతా ఉన్నాయా, ఈ పబ్స్ కి రావడానికి గల కారణాలు ఏంటి, ఎంత డ్రగ్ ని వీరు, ఎంత వాల్యూతో కూడినటువంటి డ్రగ్ ని వీళ్ళు సరఫరా చేస్తా ఉన్నారు అనే దానిపై కూడా విడివిడిగా వీరందరి నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకొని వీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి నెక్స్ట్ ఫర్దర్ గా దర్యాప్తులో భాగంగా పేర్లు వెల్లడైనటువంటి వ్యక్తుల ఇళ్లలో గాని వారిని అదుపులోకి తీసుకొని వారిని కూడా ఈ డ్రగ్స్ కేసులో ఇంక్లూడింగ్ చేసి వారిపై కూడా ఉక్కుపాదం మోపేటువంటి ఆలోచనలో హైదరాబాద్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం హోటల్స్, రెస్టారెంట్స్, పబ్స్, నైట్ ఈవినింగ్ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి అన్నిటి ఈవెంట్స్ పైన కూడా పబ్ ఓనర్ ని ప్రశ్నించారా? పబ్ కి ఏమైనా నోటీసులు ఇవ్వడం జరిగిందా? పబ్ లో స్వీకరిస్తా ఉన్నారనేది మాత్రం పోలీసులు గుర్తించలేదు. గతంలో వీరు డ్రగ్ కి అలవాటు అయి ఉన్నారు అనే దానిపై మాత్రమే పోలీసులు దృష్టి పెట్టి ఎవరెవరు ఈ డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు, డ్రగ్ పెడ్లర్స్ ఎవరు, డ్రగ్ కన్జ్యూమర్స్ ఎవరు అనే దానిపై దృష్టి పెట్టి మాత్రమే సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ఒకవేళ పోలీసులు జరిపినటువంటి సోదాల్లో అప్పుడే పబ్ ద్వారా సరఫరా అయ్యి వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈవెంట్ ఆర్గనైజర్, ఆ పబ్ యజమాని, మేనేజర్ ని సైతం అదుపులోకి తీసుకొని వారిపైన కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పబ్ కేంద్రంగా కాకుండా వీళ్ళు వేరే ప్రైవేట్ చోట
ఆ డ్రగ్స్ అలవాటుగా మారి గతంలో తీసుకొని ఉంటే మాత్రం అది బాడీలో స్ట్రక్ అయి ఉంటుంది, ఆ బాడీలో పూర్తిగా బ్లడ్ లో కలిసిపోయి ఉంటుంది. కాబట్టి పోలీసులు నిర్వహించినటువంటి టెస్ట్ లో ఆటోమేటిక్ గా పాజిటివ్ వచ్చినటువంటి వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు, నిన్న ఈవెంట్ లో పబ్ లో తీసుకున్నారా, గతంలో ఇంకెప్పుడైనా తీసుకున్నారా, ఏ రకమైనటువంటి డ్రగ్ తీసుకున్నారా అనే దానిపై వాళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకొని దాని ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు తదుపరి దర్యాప్తులో భాగంగా పోలీసులు మిగతా వారందరినీ కూడా సర్చ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఎంతటి వారైనా ఎంత ఉన్నత హోదాలో ఉన్నా వారందరినీ ఆట కట్టించాల్సిందే, అందరినీ డ్రగ్స్ కి దూరంగా పెట్టాల్సిందే. రాష్ట్రంలో చిన్న గ్రామ్ కొకైన్ కానీ చిన్న గ్రామ్ డ్రగ్స్ ఈ మెటీరియల్ ఎక్కడ కూడా డ్రగ్ మెటీరియల్ దొరకకూడదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క స్పెషల్ డ్రైవ్ నడుపుతా ఉంది. దానికి తగ్గట్టుగా పోలీసులు దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తూ అన్ని చోట్ల కూడా పకడ్బందీ తనిఖీలు చేపడుతూ పూర్వ రికార్డ్స్ ఉన్నటువంటి వారందరినీ కూడా తనిఖీలు చేస్తూ వారి దగ్గర దొరికినటువంటి వాటి అన్ని సాధనపరుచుకొని వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతా ఉంది. నిన్న జరిగినటువంటి రైడ్స్ లో 2 పబ్బులకు కల్పించి మొత్తం 11 మందిని అరెస్ట్ చేసి దాంట్లో ఒక లేడీని మాత్రం ప్రత్యేకంగా విచారణ చేపడతా ఉన్నారు. బిల్లు రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.